బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీసీ అధ్యక్షులు గౌరవనీయులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని బీసీ కుల సంఘాలు అదేవిధంగా బీసీ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో వారిని కలిసి సత్కరించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు వారిని అభినందించడానికి ప్రధాన కారణం ఇటీవల బీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మెజార్టీ ప్రజలైనటువంటి బీసీల కోసం వారు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే వారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి కులగణన చేయడంతో పాటు ఆ కులగణన ఫలాలు బీసీలకు అందాలంటే జనాభా దామాష ప్రకారం పదవుల్లో, పార్టీ పదవుల్లో కానీ అధికార పదవుల్లో కానీ ఇవాళ సమన్యాయం దక్కాలి, సామాజిక న్యాయం జరగాలి అని చెప్పి వారు అధిష్టానాన్ని గౌరవ పెద్దలు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారిని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారిని ఒప్పించి ఈరోజు పిసిసి కమిటీలో అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ కానీ అదేవిధంగా పిసిసి క్రమశిక్షణ కమిటీ కానీ అదేవిధంగా ఆ కమిటీలో ప్రకటించినటువంటి మే 29వ తేదీన ప్రకటించినటువంటి కమిటీల్లో 70% పదవులు అత్యంత కీలకమైనటువంటి పదవులు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అంతకుముందు ఇలా ఎమ్మెల్సీ స్థానాల్లో 4 ఎమ్మెల్సీ స్థానాలు ఉంటే 4 కూడా ఒక్కటి కూడా ఇతర కులాలకు చెందకుండా కేవలం బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత నిన్నగాక మొన్న ప్రకటించినటువంటి పిసిసి ప్రధాన కార్యదర్శులు కానీ పిసిసి ఉపాధ్యక్షులు కానీ దాదాపు పిసిసి పదవుల్లో 69 మంది పిసిసి జనరల్ సెక్రటరీగా ప్రకటిస్తే అందులో 28 మంది జనరల్ సెక్రటరీగా బీసీలకు అవకాశం వచ్చింది. ఇది గాంధీ భవన్ చరిత్రలో, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఒకేసారి పిసిసి జనరల్ సెక్రటరీగా 28 మందికి అవకాశం రావడం ఇది చారిత్రాత్మకమైనటువంటి విషయం. అదేవిధంగా పిసిసి ఉపాధ్యక్షుల్లో ఇలా దాదాపు 70% ఉపాధ్యక్షులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే ఇలా రావడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజకీయ విధానాలు తీసుకునేటటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మెజార్టీ కులాలైనటువంటి బీసీలకు దాదాపు 8 మంది బీసీలకు అవకాశం కల్పించడం జరిగింది. ఇది ఎప్పుడు కూడా జరగలే. అంటే స్వతహాగా ఒక పార్టీ అన్నప్పుడు ఇట్లాంటి సోషల్ ఇంజనీరింగ్ ఏ పార్టీ చేయలేదు. తాను బీసీ బిడ్డగా, బీసీ జాతికి సంబంధించినటువంటి వ్యక్తిగా పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత బీసీలలో ఒక సామాజిక విప్లవం మొదలైంది. అందులో భాగంగానే ఇలా ఈ రకంగామైనటువంటి పార్టీ పదవులు వస్తున్నాయి. ఇలా మీరు మనం చూసాం మంత్రివర్గ విస్తరణ, రెండోసారి మంత్రివర్గ విస్తరణలో కూడా బీసీలకు మెజార్టీ ప్రజలైన బీసీలో కూడా అత్యధిక కులమైనటువంటి ముదిరాజులకు అదేవిధంగా మా సోదర మాదిగ బిడ్డకు, మాల బిడ్డకు, ఎస్సీ ఎస్టీలకు, ఎస్సీ బిడ్డలకు మొత్తం 3కి 3 మంత్రి పదవులు కూడా మొత్తం 100% బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం జరిగింది. అంటే సామాజిక న్యాయం అనేది కేవలం మాటలే కాదు, చేతల రూపంలో చూపిస్తున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంగా మంత్రి పదవుల్లో కానీ, ఎమ్మెల్సీ పదవుల్లో కానీ, పొలిటికల్ పార్టీ పదవుల్లో కానీ, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్లో కానీ, పొలిటికల్ అఫైర్స్లో కానీ, ఉదాహరణకు అతి చిన్న వయస్కుడైనటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మా బీసీ బిడ్డ బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఇలా ఈరావత్ అనిల్ అన్న గారికి స్థానం దక్కింది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా ఇట్లాంటి బడుగు బలైన వర్గాల బిడ్డలకు అవకాశం రాలేదు. కేవలం పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కృషి వల్ల ఈ పదవులు వచ్చినాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఇందుకు ఇలా కరాఖండిగా ఒక జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా కులగణన జరగాలని చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసింది. ఆ తర్వాత కులగణన జరిగి ఎవరి వాటా వాళ్ళకే దక్కాలన్నటువంటి రాహుల్ గాంధీ నినాదం ఇప్పుడు అమలు జరుగుతుంది. అందుకు రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు ఇంత సామాజిక న్యాయం చేస్తున్నారు, దీనికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి సమాచార కమిషన్లో బీసీలు లేరు, సమాచార కమిషన్లో బీసీలకు అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాత మంత్రుల శాఖల్లో కూడా ఇవాళ ఒక చర్చ జరుగుతుంది, ప్రాధాన్యత శాఖలు ఇస్తలేనే. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గారి దృష్టి కూడా తీసుకుపోయాం. కాబట్టి మంత్రుల శాఖలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినప్పుడు
ప్రాధాన్యత శాఖలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ధన్యవాదాలు.